మెటీరియల్ ఇన్కమ్ ఒకటి. నేనేదో చదువుకున్నాను, నాకు జీతం వస్తుంది. అది దేనికి పనికి వస్తుందంటే నాకు సోషల్ డిగ్నిటీని ఇస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారికి రోజు లీటర్ పాలు పోస్తే ఆ నెలాఖరిని డబ్బిస్తాడా? దేన్ని చూసి పోస్తాడు వాడు? ఏమయ్యా రేపటి నుంచి రోజు మాకు లీటర్ పాలు పోయి అన్నాను అనుకోండి, నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఊరెళ్ళి ఆ పాలవాడు ఏం చేస్తాడంటే అలాగేనండి ఎప్పుడు తీసుకురావాలని అడుగుతాడు. తెల్లవారికట్ట 4ంటికి పట్టరా అంటే నేను రాలేనండి 7ంటికి వస్తానంటాడు. సరే 7ంటికి పట్టరా, మీకు ఒకటో రకం పాలు అయితే 40 రూపాయలు, కొద్దిగా నీళ్లు కలిసినవి అయితే 30 రూపాయలు, ఏం కావాలని అడుగుతాడు. ఇది చూపించు అంటే చేతి మీద చొక్కేసి చూపిస్తాడు. 40 రూపాయలు పోయి అన్నాను అనుకోండి, వాడే అమాయకుడు కాడు. అలాగేనండి పోసేస్తానంటాడు. మీరు ఒకవేళ ఎక్కడికన్నా పెడితే గిన్నె బయటెట్టండి అంటాడు. ఇన్ని చెప్పేసి వాడు పక్కింట్లో పాలు పోస్తూ మనం లోపలికి వెళ్ళిపోయే వరకు చూస్తాడు. లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇంతకుముందు పాలు పోస్తున్న వాళ్ళ తలుపు కొట్టి రోజు లీటర్ పాలు పోయమన్నారు, పోయొచ్చండి, ఆయన ఇందులో చేస్తారని అడుగుతాడు. పర్వాలేదురా, ఆయన ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తున్నాడరా, ఆయనకి నెలకి బోళ్ళంత జీతం వస్తుందిరా, ఇంకోటి నీ లీటర్ పాలకి డబ్బు ఇవ్వలేని వాడు కాదు, పొయ్యి అన్నారనుకోండి పాలు పోస్తాడు. మెటీరియల్ ఇన్కమ్ దేనికి పనికి వస్తుందంటే సోషల్ స్టేటస్ని డిసైడ్ చేస్తుంది. వాడికి పాలు పొయ్యొచ్చు, వాడికి కూరలు ఇవ్వచ్చు, వాడిని నమ్మచ్చు. అకస్మాత్తుగా వాడి జేబులో ఇలా చూసి అయ్యో పరిస్థితి లేదే అంటే 10 రూపాయలు ఇవ్వచ్చు. అలా అనిపుచ్చి చేసుకుంటూ ఉంటాడా, లేకపోతే నిజంగా పరుసు మర్చిపోయాడా అని ఇవ్వచ్చు. ఇది కడుపు నింపడానికి పనికొస్తుంది ఉద్యోగం. అది లౌకిక విద్య చేత నిర్ణయింపబడుతుంది. మీరు చదువుకునే బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎండీ కానీ, దే డిసైడ్ యువర్ సోషల్ స్టేటస్. బట్ విలాస విద్య ఉంటుంది, అది దేనికి పనికొస్తుందో తెలుసా? ఆత్మపోషణకి పనికొస్తుంది. ఇప్పుడు నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీని. అది అసలు నాకు యథార్థమైనటువంటి ఉద్యోగం. నేను చదువుకున్న చదువు ఒకటి ఉంది. ఆ చదువు నేను లౌకికంగా చదువుకున్న చదువు, కానీ అది నా ఆత్మపోషణకి కానీ నా మనసు సంతోషపడడానికి కానీ అవి కారణాలు కావు. విలాస విద్య ఒకటి ఉంది నాకు. విలాస విద్య ఏది అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏది అంటే ఆర్షవాంగ్మయం. ఋషులు రచించినటువంటి పుస్తకాలంటే నాకు ఎంతో ఇష్టం. రామాయణ, భారత, భాగవతాలు అవి చదువుకోవడం, వాటి వ్యాఖ్యానాలు చదువుకోవడం, 10 మందికి వాటిని చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు ఇంక్రిమెంట్ వచ్చిందనుకోండి, నాకు అంత సంతోషంగా ఏం ఉండదు. ఏ ఇంక్రిమెంట్ వచ్చింది చెల్తాహై, పెద్ద విషయం ఏముంది అనుకుంటాను. నాకు ప్రమోషన్ వచ్చిందనుకోండి, వచ్చింది ప్రమోషన్, 50 ఏళ్ళు దాటే ఇంకో ఉన్నదే 4 ఏళ్ళు సర్వీస్, ఇంకో ప్రమోషన్ వచ్చి పెద్ద విషయం ఏముంది కాదు. నేను భాగవతం మీద ఒక ప్రసంగం చేసిన రోజున ఒకళ్ళు పొగుడుతారని కాదు, నేను భీష్మస్తుతి చెప్తున్నప్పుడు ఆ భీష్మాచార్యుల వారి భక్తికి నా మనసు పులకరించిపోయిందనుకోండి, ఆ పద్యాలు అనర్గళంగా చెప్పి పరమ సంతోషపడిపోయి ఏమి భీష్ముడు అని పటికి బెల్లం తిన్నవాడు నోరు తీయనైపోయినట్టు ఏమి భీష్మాచార్యుల వారు అనుకుంటూ పొంగిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయి అలా నా జీవితంలో ఎన్నో రోజులు గడిచాయి. నేను రాత్రి పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా నోట్లో ఆ పద్యాలే దొల్లుతూ ఏదో చెప్పేస్తూ పొంగిపోయింది ఉంటుందే, అది నాకు ఇచ్చినటువంటి సంతోషం ఏదీ ఇవ్వదు. అయితే విలాస విద్య ఎప్పుడూ కూడా మనిషిని సంస్కరించేది అవ్వాలి. పాడు చేసేది విలాస విద్యగా నేర్చుకోకూడదు.